హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రం, హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్ని అపచారాలు జరిగినా కూడా ప్రజలు సహిస్తూనే ఉన్నారు. మరి దేనికోసం నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, కొత్త బోర్డు ఏర్పడిందో తిరుమల తిరుపతి దేవస్థానంలో, అప్పటి నుంచి అపచారాలకి అవధులు లేవు, హద్దులు లేవు. కనీసం సెక్యూరిటీ కూడా సరిగా లేదు అనే విషయాలు తేటతెల్లమవుతుంది. కొండ మీదకి ఎగ్ బిర్యానీ వెళ్తాయి, చికెన్ బిర్యానీలు వెళ్తాయి, మద్యం బాటిల్ దొరుకుతాయి, బ్లాక్ లో టికెట్లు అమ్ముతారు, ప్రత్యేక దర్శనం టికెట్లు. మళ్ళీ దాని వెనక తిరుమల తిరుపతి దేవస్థాన వాళ్ళే ఉంటారు. లడ్డూలు కల్తీ అని విషప్రచారాలు చేస్తారు. 47 టికెట్ కౌంటర్ దగ్గర అగ్ని మంటలు రేగుతాయి. ఎవడో డ్రోన్ తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఎగరవేస్తాడు. భక్తులేమో తొక్కిసలాట్లో చచ్చిపోతూ ఉంటారు. యాక్సిడెంట్ ఏమో ఘాట్ రోడ్ లో వరుసపెట్టి అయిపోతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక ఫ్రీ దర్శనానికి వాడే బస్సు తగలబడిపోయింది. ప్రసాదం తీసుకొస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణ తమ్ముల్ని అలా గేటు తీయకుండా 20 నిమిషాలు ఎండలో అలాగే వెయిట్ తో నిల్చోబెట్టారు. గోమాతలు గోశాలలో వరుసగా చనిపోతున్నాయి అనేసి ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒక్కటి కాదబ్బా, చెప్పుకుంటూ పోతే తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో జరుగుతున్న అపచారాలకి అడ్రస్ చేస్తూ ఎంతో మంది పోస్టింగ్ చేస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ అదే తప్పు అంటే ఏం చేయాలి? ముస్లిం వ్యక్తి ఎవరో వచ్చి నిన్న ఆ కళ్యాణ మండప పరిసర ప్రాంతాల్లో కూర్చొని నమాజ్ చేసుకొని 10 నిమిషాలంట, సీసీ కెమెరా ముందే 10 నిమిషాలు నమాజ్ చేసుకుని వెళ్తే అసలు సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఎంత ఘోరాలు జరుగుతూ ఉన్నాయి అంటే దేవస్థానంలో అవి చెప్పటానికి నిజం చెప్పాలంటే నోరు కూడా రానంత దారుణంగా తయారైంది. ఆ బిఆర్ నాయుడిని తీసుకొచ్చి పెట్టిన తర్వాత రోజుకి తిరుమల ప్రతిష్ట అనేది దిగజారుతూనే ఉంది. ఎందుకంటే పని చేయట్లేదు. ఎక్కడ పని ఉంది? చెప్పులు వేసుకుని మహాద్వారం దాకా వస్తేనే ఆపడం చేత కాలేదు వీళ్ళకి. తెల్ల చెప్పులు వేసుకుని మహాద్వారం దాకా వచ్చారండి. నైట్ ప్యాంట్ తో డైరెక్ట్ దర్శనానికి లోపలికి వెళ్ళిపోయారండి లేడీస్. ఏంటిది? ఏం జరుగుతుంది సార్? నాకు అర్థం కావట్లేదు. అడిగితేనేమో పిక్కొని చచ్చిపోతున్నారు. ఎవడెవడు అడగకూడదు ఏం జరిగినా. ప్రజలకి రిపోర్ట్ చేస్తేనేమో ఎక్కడ లేని బాధలు వస్తున్నాయి ఒక్కొక్కరికి. మరి మీరు చేసే పనులు ఎట్లున్నాయి? తిరుమల తిరుపతి దేవస్థానం పైన విమానాలు వెళ్తున్నాయా లేవా? ఎందుకు వెళ్తూ ఉన్నాయి విమానాలు? గత 15 రోజుల క్రితం ఎన్ని విమానాలు తిరుమల తిరుపతి దేవస్థానం మీద నుంచి వెళ్ళే? ఎంతమంది డ్రోన్లు ఎగరేశారు? మరీ ఘోరం ఏంటంటే అక్కడ నమాజ్ చేసుకోవటం. ఆ ముస్లిం వ్యక్తికైనా ఎలా బుద్ధి లేదో నాకు అర్థం కాదు. అది హిందూ దేవాలయం. అక్కడికి వచ్చి నువ్వు ముస్లిమ్స్ వ్యక్తులు నమాజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? బీబీ నాంచారి వెంకటేశ్వర స్వామి భారీగా ఉంది, ఆవిడ్ని బంధువులు వచ్చి అక్కడ నమాజ్ చేసుకోవచ్చు అని ఫీల్ అవుతున్నారేంటి మీరు? తిరుమల తిరుపతి దేవస్థానం పైన కనీసం హిందూవేతరుల షాపులు కూడా ఉండకుండా పీకేస్తూ ఉన్నారు. హిందూయేతరుల జాబులు తీసేస్తూ ఉన్నారు. హిందూయేతరులు డైరెక్ట్ గా నమాజ్ చేసుకొని వెళ్తూ ఉంటే ఎవడో పట్టించుకోలేదంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్యూరిటీ ఉన్నట్ట లేనట్ట? అసలు ఏం జరుగుతుంది? అక్కడ వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా? ఇంత దారుణమైన అపచారాలు జరుగుతూ ఉంటే కనీసం ప్రజలకి జరిగింది ఏందో చెప్పడానికి వచ్చే దమ్ము ధైర్యాలు ఎవడికి లేవా? శ్యామలరావు ఈవోకి లేవా? లేకపోతే బిఆర్ నాయుడికి లేవా? లేదంటే ఇంకొక చౌదరికి లేవా? అసలు ఇంత ఘోరం అంటే ఎంత ఘోరం. ప్రతిరోజు ఒకసారి ఆ వీడియో చూడండి. ఆయన నమాజ్ చేసుకుని వెళ్ళి వీడియో. చూశారు కదా? రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బీజేపీ కుట్రపూరితమైన రాజకీయాలు చేయడానికి సిద్ధపడింది. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. మొన్న ఎవరో హిందూ బుర్కాలు వేసుకొని హిందూ టెంపుల్లోకి నాన్ వెజ్ ఇసిరేస్తుంటే పట్టుకున్నారు నార్త్ లో. అలాగే
గొడవలు చెలరేగించటానికి బీజేపీ వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, హిందూ తత్వాన్ని తప్పుగా మెదటికి ఎక్కించుకున్న ఉన్మాదులు ఎవరైనా కావచ్చు, ముస్లింలు రెచ్చగొట్టడానికి ట్రై చేసే వాళ్ళు కావచ్చు, వచ్చినవాడు ముస్లిమా కాదా అనేది తేల్చవలసింది కోర్టులు, పోలీసులు. బట్ వచ్చి వాడు చేసింది మాత్రం తప్పు. వాడు హిందూ చేశాడా, ముస్లిం చేశాడని కనిపెట్టాల్సిందే. సో కులాలు, మతాల మధ్యలో చిచ్చులు పెడతానికి బీజేపీ గవర్నమెంట్ ఒక రేంజ్ లో స్కెచ్లు వేస్తూనే ఉంది. దాని ద్వారానే కడప, ఖమ్మం ఈ ప్రదేశాలన్నింటిలో దారుణంగా హిందువులు, ముస్లింలు కొట్టుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. దీని వెనక చాలా కుట్ర జరుగుతుంది. అది మీరు గమనించి ముందుకు వెళ్ళండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇటువంటి కుట్రే జరుగుతుందేమో అని నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ ఆ డౌట్ నిజమా కాదా అనేది పోలీసులు చెప్పే వరకు కూడా మనం వెయిట్ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇప్పుడైతే జరిగిన అపచారానికి బాధ్యత వహిస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు గారు బేషరతుగా సారీ, క్షమాపణలు చెప్పాలి, ఆ వ్యక్తిని పట్టుకొని తీసుకురావాలి, తమిళనాడు సంబంధించిన వెహికల్లో వచ్చాడని చెప్తున్నారు. అది కాని పక్షంలో రిజైన్ చేసి వెళ్ళిపోవాలి, అంతే. నీకు వేరే ఆప్షన్ లేదు బిఆర్ నాయుడు, ఆప్షనే లేదు. సో ప్రజల మనోభావాలు దెబ్బతినవా? ఇప్పుడు అడ్డు దొంగ ప్రోపగండ చేసినప్పుడే మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఎవరు మనోభావాలు దెబ్బతినవా? సనాతని వచ్చి ఊగుతా మాట్లాడ్డా? ఇప్పుడు సనాతని వచ్చి మెట్లు పంచలు కట్టుకొని ఎగేసుకొని వీడియోల కోసం మెట్లు కడగడా? లేకపోతే సనాతని చేయడా? దీక్షలు చేయడా? ఆయన ఎందుకు చేస్తాడు? చంద్రబాబు నాయుడు చెప్తే ఏదైనా చేస్తాడు. మన చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతూ అన్నాడు, ఏం తెలియపోయినా పవన్ కళ్యాణ్ అన్ని తెలిసినట్టు ఫీల్ అవుతాడని. అట్లా ఉంటుంది ఆ వారం. సో ఓవరాల్ గా తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే ప్రతిసారి ప్రతి నిత్యం తప్పు జరుగుతూనే ఉంది. ప్రతి నెల ఏదో ఒక వార్త, పెద్ద వార్త తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. దీని అంతటికి కారణం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వైఫల్యాలు, ఏముందులే అని పట్టించుకొని మేనేజ్మెంటు, హిందూ మనోభావాలను దెబ్బతీయటానికి కుట్రలు పడుతున్నటువంటి కొంతమంది, కొన్ని రాజకీయ పార్టీల యొక్క కార్యాచరణ. ఓవరాల్ గా ఈ రోజుటి వరకు ఎప్పుడు జరిగిన అనర్థాలు తిరుమల తిరుపతి దేవస్థానం జరిగినాయి అంటే ఆ బిఆర్ నాయుడు అనే ఒక వ్యక్తి వచ్చి ఆ చైర్మన్ పదవిలో కూర్చున్న తర్వాత మాత్రమే ఇటువంటి అనర్థాలు, ఇటువంటి దారుణాలు, ఇటువంటి పాపాలు, ఇటువంటి ఇవి నాన్ వెజ్తో సహా కొండ మీదకి వస్తూ, మద్యం బాటిల్ కూడా కొండ మీదకి వస్తూ, గోమాతలకు రక్షణ లేదని చెప్తూ ఎన్ని జరుగుతున్నాయి. ఎన్ని చెప్పాలి? అన్నిటికీ కారణం మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, అంతే. మొన్న పుల్వామా అటాక్ జరిగినప్పుడు సెక్యూరిటీ హై అలర్ట్ చేశారు, పెంచేశారు, ఏదో జరుగుతుందనే వార్తలు వచ్చినాయి. ఏది సెక్యూరిటీ ఎక్కడుంది? లేదుగా. ఎవరో వచ్చి 10 నిమిషాలు నమాజ్ చేసుకుని వెళ్ళిపోతే అక్కడ కూర్చొని అసలు పట్టించుకునే నాదుడు లేడంటేనే అంత అర్థం చేసుకునే ఎంత ఘోరంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంగా తెలియదు. మురళీ సైనింగ్ ఆఫ్.